అందరికన్నా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏది బైబిల్లో? అన్ని ఆశీర్వాదాల కంటే అన్ని ఆశీర్వాదాలు మిళితమైన ఆశీర్వాదం ఏది? అబ్రహాము పొందిన ఆశీర్వాదంతోనే అన్ని ఆశీర్వాదాలు మిళితమైనవి. మరి అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంటున్నాడు కదా దేవుడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీవు లోకానికి వారసుడు అవుతావు. ఎలా అని అడిగితే దానికి సమాధానం ఎలాగూ అని అడిగిన వాడు కనులారా జరగటం చూశాడు కానీ ఇది ఎలాగూ జరుగును, నేను లోకానికి వారసుడు అవుతానా అనకూడదు. నా దేవుడు నన్ను చేయగలడు, నా దేవుడు నన్ను చేయగలడు. లోకమునకు వారసుడు నా వాగ్దానము నా తండ్రి అయిన అబ్రహామును బట్టి అది నాది. ఆమేన్. లోకానికి నేను వారసుడు. ఆమేన్. ఆమేన్. నా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు అబ్రహాముతో కూడా నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. నీ విశ్వాస సంబంధులైతే నీ ఈరోజు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఆశీర్వదించబడతావు. ఆమేన్. లోకానికి వారసుడయ్యే అంతగా ఆశీర్వదించబడతావు. ఆమేన్. నీ దగ్గర ఏమోదని అడగొద్దు, దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ దగ్గర నువ్వేం చేస్తే ఆశీర్వదించబడతావు అని అడగొద్దు. దేవుని యందు విశ్వాసం. చేతనైతే అవును. నువ్వు పాపం మీద చేయగలుగుతావు. ఆమేన్. శరీర కోరికల మీద చేయగలుగుతావు. ఆమేన్. ప్రార్థన వీరుడు అవుతావు. ఆమేన్. విశ్వాస వీరుడు అవుతావు. ఆమేన్. అన్నిటిలో ప్రగల్భాలు అవుతావు. ఆమేన్. లోకానికి వారసుడు అవుతావు. ఆమేన్. లోకంలో ఉన్న ఐశ్వర్యం నీ సొంతమవుతుంది. ఆమేన్. జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది. ఆమేన్. ఒట్టు మీద పొర్లి పారి దాని అంతకంటే వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. ఆమేన్. ఏంటది? ఐశ్వర్యం. ఆమేన్. మిగిలితే రాదు. మిగిలి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత కూడా నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఓడిపోయానంటే విశ్వాసం వచ్చలేదా? ఇంకా నేను పాపమే చేయు రాలేదని అంటే అర్థమైంది, విశ్వాసం వచ్చలేదు. విశ్వాసం వచ్చుట నీ మనమైతే, విశ్వాసం వచ్చటం చేతనైతే నువ్వేదో చేస్తే అవి జరగదు. అది గుర్తుంచుకో. విశ్వాసం ఉంచటం నీ చేతనైతే అన్ని సాధ్యమే. ఆమేన్. ప్రార్థన చేయలేని నీవు ప్రార్థించగలుగుతావు. ఆమేన్. ఆమేన్. విశ్వాసం ఉంచలేని విశ్వాసం వీరుడవుతావు. ఆమేన్. పాపం మీద జయం పొందలేని నీవు పాపం మీద జయం పొందుతావు. ఆమేన్. దరిద్రుడైన నీవు ఐశ్వర్యవంతుడవుతావు. ఆమేన్. 60 గజానికి వారసుడు అవలేని నీవు లోకానికి వారసుడు. ఆమేన్. 60 హల్లెలూయా. గజానికి వారసుడు అవలేని నీవు లోకానికి వారసుడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా సాధ్యమవుతుంది. ఆమేన్. అసాధ్యమేం లేదు. ఆమేన్. ఓడి గుర్తుంచుకో. నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. చేయగలడు. ఆమేన్. నిన్ను ప్రేమిస్తే నీకు ఆయన యందు విశ్వాసం ఉందనే సంగతి అర్థమైతే అప్పటి వరకు ఉనికిలో లేని దాన్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమేన్. దేవుడికి తెలియదుగా. అవును, నీ కొరకే దేవుడు దాన్ని పిలిచాడు. ఆమేన్. అంతకు ముందు ఉనికిలో లేని దాన్ని పిలిచి నీకు ఇచ్చి నేను సక్సెస్ చేసి నేను విజయశీలుడు చేసి నేను లోకానికి వారసుని చేయగలడు. ఆమేన్. ఆయన ఏదైనా చేయగలడు. చేయగలడు. ఆమేన్. విశ్వాసం ఉంచండి. ఆమేన్. అద్భుతాన్ని చూస్తారు. ఆమేన్. విశ్వాసం ఉంచండి. ఆమేన్. వ్యసనాల నుండి విడుదల పొందుతారు. ఆమేన్. విశ్వాసం ఉంచండి. దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. విశ్వాసం ఉంచండి. శబ్దమైన నీ గర్భం తెరవబడుతుంది. ఆమేన్. ఆమేన్. మృతతుల్యమైన నీ శరీరం ఉంటుంది. మ్మ్. మృతతుల్యమైన నీ గర్భంలో ఉండే దేవుడు వారసుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఇవ్వగలడు. హల్లెలూయా. ఈ 50 రోజుల్లో ఎవరు కొడుకు పెట్టుకున్నా, ఎవరు కొడుకు పుట్టినా ఇస్సాకుని పేరు పెట్టుకున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం
ఆమేన్. ఇస్సాకని ఆమేన్. ఆమేన్. దీన్ని పెట్టేసుకోండి. నా కొడుకు పుడతాడు, నా ఐజాక్ ఇస్తాను అని అనుకోండి. ఆమేన్. ఆమేన్.